ఆపాలనే ఉద్దేశంతో దాన్ని మేము ఆపిన్నాం. ఎందుకంటే మా మనవి ఆలకించి మా ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చినందుకు మా ఎన్టీఆర్ గ్రామం తరపున, డెవలప్మెంట్ తరపున, అదే కాంగ్రెస్ పార్టీ తరపున, మా యొక్క మహిళా కమిటీ తరపున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్మశాన వాటిక, కమిటీ హాల్ ఇవి రెండు ఉన్నాయి. ఆ స్మాల్ సిటీ యొక్క పండు కింద కొబ్బరికాయలు కొట్టి మరి యొక్క ఇరాన్ చాయ్ జంక్షన్ దగ్గర మా సారు మన ఎమ్మెల్యే గారు కొట్టి ఉన్నాడు. కానీ దాని ఎందుకు ఆగింది? కార్పొరేటర్ వల్ల ఆగిందా, లేకుంటే డివిజన్ అధ్యక్షుల వల్ల ఆగిందా? ఒకరి మీద ఒకరు చెప్పుకొని మా ఎన్టీఆర్ డెవలప్మెంట్ ఆగుతుంది. దయచేసి పెద్దలు గౌరవనీయులు మా యొక్క ఎమ్మెల్యే గారు దాన్ని మన్నించి సరే ఎవరిని శ్రీనాథంతో మాట్లాడినాను. వారు కూడా హామీ ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇది ప్రధాన సమస్య మనకు. రేపు ఏమన్నా లోన్ రావాలన్నా లేక ఇంకేమన్నా చేయాలన్నా, పిల్లలు పై చదువులోకి పోవాలన్నా కూడా ఇంటికి కాగితాలు లేకుంటే ఎవరు డబ్బులు ఇవ్వడు, భూమికి కాగితాలు లేకుంటే ఇవ్వరు. కాబట్టి తప్పనిసరిగా దీన్ని పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని వారితో విన్నవించుకుంటే వారు కూడా తప్పనిసరి ఎమ్మెల్యే గారు నేను భూభారతి చట్టం మనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే పూర్తిగా ఎప్పుడైతే ఫంక్షనింగ్ ఎప్పుడైతే పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని మండలాలు కొన్ని జిల్లాలు తీసుకున్నారు, అది పూర్తిగా సక్సెస్ అయితే పైలట్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకుంటామంటే అక్కడ వచ్చే మళ్ళీ రిపల్కేషన్స్ అంటే ఏమైతే కొన్ని సమస్యలు వస్తాయో ఆ సమస్యలను మళ్ళా క్రోడీకరించి అన్ని అలాంటి సమస్యలు మళ్ళీ భూభారతిలో రాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అప్పుడు మన యాక్ట్ అనేది చట్టం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారంగా మనం ముందుకెళ్దామని చెప్పిండు. మన భూభారతి యాక్ట్ కంప్లీట్ కాగానే ఫస్ట్ టాప్ ప్రియారిటీ నా 14 డివిజన్లో సర్వే చేయించి దానికి మొత్తం హౌస్ నెంబర్లు వచ్చేటట్టు, తర్వాత ఇప్పుడు పట్టాలు లేకున్నా కూడా ఇల్లు కట్టమని చెప్పిండు. నేను రిక్వెస్ట్ చేస్తే పట్టాలు లేకున్నా శాంక్షన్ ఇవ్వండి అని కలెక్టర్ గారు చెప్పిండు. సో తప్పనిసరిగా వారికి కట్టే విధంగా ఇళ్లకు పూర్తి సహకారం ఉంటుందని తెలుసు. ఇంకా ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ సమస్యలు నా దృష్టికి తీసుకురండి. ఇంతియాజ్ ఉన్నాడు, రాజేందర్ ఉన్నాడు, కార్పొరేటర్ గారు ఉన్నారు. కొత్త పాత అని కాకుండా మీరు అందరూ కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్ అనేది సోదరుడు చెప్పినట్టు ఎలక్షన్ల అప్పుడు ఎన్ని పార్టీలు ఉన్నా కూడా డెవలప్మెంట్ వచ్చే వరకు అందరూ కలిసి ఉండండి. కలిసి ఉంటేనే 5 ఏళ్ళు కలిసి ఉంటేనే అన్నం తినగలుగుతాం, పని చేయగలుగుతాం. సో తప్పనిసరిగా ఎలాంటి సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి. నేను వాటిని ముందుకు తీసుకెళ్లే విధంగా పోతానని తెలియపరుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు ముగిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్.